బతుక పుట్టిన పిల్ల మంచమంతా ఎగిరిందట. ఈ శాస్త్రం చెప్పింది మాజీ సీఎం కేసీఆర్ సారు. మరి ఈ శాస్త్రం అచ్చం కేసీఆర్ సారు బిడ్డే కవితక్కకు చక్కగా సూట్ అవుతుంది. పార్టీ పురుడు పోసుకుని పాకక ముందే పర్షాన్ కాబట్టే ఆయన మీద కోపంతో దిమాకంతా వాడి ప్రజల నోట్లే నానిన ఉద్యమ పార్టీ పేరైన టీఆర్ఎస్ ను తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకుంది. ఎట్లాగూ తెలంగాణ రాష్ట్ర సమితి లేదు, భారత రాష్ట్ర సమితే ఉన్నది కదా, నాకేం అడ్డుంటది అనుకుంది. కానీ తీరా చూస్తే నాయన్న పార్టీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదయ్యారట. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రల ప్రజల్నే గెలిచి ఉన్న పార్టీ టీఆర్ఎస్ దీన్ని వేరే పార్టీలకు కేటాయించుకుర్రి అని ఫిర్యాదైంది. గిదే కాదు, ఈసీకి దగ్గర 600 నుంచి 700 వరకు ప్రజల నుంచి కూడా అభ్యంతరాలు అందినాయట. తెలంగాణ రాజ్య సమితి పేరుతోటి ఇంకో పార్టీ కూడా టీఆర్ఎస్ అని షార్ట్ కట్ గా పెట్టుకున్నదట. గీసోంటి తలకాయ నొప్పులున్నాయని ముందుగల తెలంగాణ రాష్ట్ర సేన పేరు నుంచి తెలంగాణ రక్షక సేన అని పేరు మార్చుకున్నది కవితక్క. అయినా కూడా మళ్ళా తక్లీవే అచ్చిపడ్డది. అయితే కవితక్క పార్టీ పేరు కంటే ముందుగాల కొందరు తెలంగాణ రక్షణ సేన అనే పేరుతోటి ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకున్నారట. ఎన్నికల సంఘం కూడా సేమ్ పేరుతోటి దరఖాస్తులు వస్తే ఎవ్వరు ముందుగాల దరఖాస్తు పెట్టుకున్నారో గాళ్లకే పార్టీ పేరునిచ్చే ఛాన్స్ ఉన్నదట. గిన్ని తిప్పల నడుమ కవితక్క టీఆర్ఎస్ పేరును సార్థకం చేసుకుంటదా లేదంటే ఇంకో పేరు ఎంకులాడుకుంటా చూడాలి. అయినా ప్రశ్నించడానికి పవర్ తోటి పార్టీతోటి పనేమున్నది మేడం. కంటెంట్ కరెక్ట్ ఉంటే క్షేత్రస్థాయిలో కొట్లాడితే నువ్వు పేరు పెట్టుకున్న పార్టీనే ప్రజల నడుమకు పోతుంది. గంతేగాని పార్టీ పేరు కోసం పాకులాడితే ప్రజల కోసం ఇంకెనడు పోరాడుతారు అని చాలా మంది సురుకులు పెడుతున్నారట.